సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ అంటే ఇప్పుడు మన టాలీవుడ్కి నుంచి వరల్డ్ వైడ్గా వెళ్ళిన రాజమౌళి గారు తర్వాత ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ ద్వారా బిగ్గెస్ట్ హిట్స్ కొట్టారు. ఆయన కూడా ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 1 నెంబర్ 2లో రాజమౌళి గారితో పాటు అక్కడ చూసే లోకేష్ కనకరాజు గారు ఎవరైతే ఉన్నారో తమిళ్లో, ఇక్కడేమో రాజమౌళి గారు, వీళ్ళందరూ పోటీ పడుతున్న పరిస్థితి ఆరోగ్యకరమైన వాతావరణంలో. ఈ అంత పెద్ద ప్రాజెక్ట్లో మరి ఈ రకంగా షూటింగ్ ఆగిపోవడం అనేది ఎందుకు జరిగిందంటారు? కారణము అసలు బయట రకరకాలు వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే ఇప్పుడు మీరే చెప్పారు, ప్రశాంత్ నీల్ అనేవాడు చిన్న డైరెక్టర్ కాదు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తర్వాత సలార్ 3 కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు. అటువంటిది ప్రశాంత్ నీల్ సినిమాని అబ్రప్ట్గా ఆఫ్ చేయడం అనేది అసలు ఎట్టి బస్సులో జరగదు. అంటే ఒక ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళాలంటే దాని వెనకాల చాలా పెద్ద కసరత్తు ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, కొన్ని వందల కోట్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి జస్ట్ లైక్ దట్ సినిమా ఒక చిన్న షెడ్యూల్ చేసి అది బాగా రాలేదనో లేకపోతే ఇంకోటనో ఆఫ్ చేసేయడం, అది అటకెక్కడం అనేది ఎట్టి బస్సులో జరగదు. అది షెడ్యూల్ బ్రేక్ ఇవ్వడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు షూట్ చేసిన అవుట్పుట్ వాళ్ళకి సరిగా రాకపోవడం వల్ల కొంచెం టైం తీసుకుందామనో, లేకపోతే వేరే కారణాల వల్ల దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేద్దామనో అనుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ షూటింగ్ ఇలాగా బ్రేక్ తీసుకోవడం, ఇంకో పక్క ఏమో దేవర 2 త్వరలో సెట్స్కి వెళ్తుందనే వార్త రావడం వల్ల ఇది ఏమైనా పోస్ట్ పోన్ అయ్యిందా లేకపోతే ఇంకా క్యాన్సిల్ అయ్యిందనే ఒక వైల్డ్ రూమర్స్ అనేవి బహుశా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అనుకుంటాను. కానీ చెప్పాను కదా, ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్న ప్రతి సినిమా కూడా గుమ్మడికాయ కొట్టుకోవడం అనేది జరగదు. అంటే ఒక 100 సినిమాలు కొబ్బరికాయలు కొట్టుకుంటే గుమ్మడికాయ కొట్టుకొని ప్రేక్షకులకు ముందుకు వచ్చేవి ఒక 30-40 సినిమాలు ఉంటాయి. కానీ అవన్నీ చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు. పెద్ద సినిమాలు ఆగిపోవడం అనేది చాలా 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 అరుదుగా, అది కూడా సెట్కి వెళ్ళిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత సెట్కి వెళ్ళకుండానే ఆగిపోయి కొన్ని ఉంటాయి. కానీ చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగి, ఉదాహరణకి సలార్ సినిమా వచ్చి 2 years దాటిపోతుంది. సలార్ తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి కల్కి కూడా వచ్చింది కదా. అటువంటిది 2 సంవత్సరాలుగా ఆయన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ అతనికి చాలా డిమాండ్ ఉంది. అతనితో వర్క్ చేయడానికి చాలా బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటువంటిది ప్రశాంత్ నీల్ లాంటి ఒక డైరెక్టర్ సినిమా ఎన్టీఆర్ అబ్రప్ట్గా దాన్ని ఆఫ్ చేస్తాడని చెప్పి మనం అనుకోవడానికి అసలు ఎట్టి బస్సులో అవకాశం లేదు. పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా ఆగిపోయినాయి. అంటే అనౌన్స్ అయ్యి పట్టాలెక్కన ప్రాజెక్టులు ఉంటాయి తప్ప షూటింగ్ ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఆగిపోయిన సినిమాలు చాలా 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 తక్కువ ఉంటాయి. మీరు చాలా సీనియర్, గతంలో బాగ్దాద్ గజ్ దొంగ అబ్బు అని చిరంజీవి గారి షూట్కి వెళ్ళి ఆగిపోయింది, అదే తక్కువ. ఆ తర్వాత ఆయన కొడుకుది, ఆయన కుమారుడిది మెరుపు అని ఒక సినిమా ఉంది, షూటింగ్కి వెళ్ళి ఆగిపోయింది కదా. అదే తక్కువ, చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు చాలా చాలా రేర్గా జరుగుతుంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఒక సినిమా భారీ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు, ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా ఒక 600-700 కోట్లు ఉంటుంది. అంటే ఆల్రెడీ సెట్కి వెళ్ళిందంటే ఒక 200-300 కోట్లు హీరోయిన్కి అడ్వాన్స్, సినిమాటోగ్రాఫర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఇతర ఆర్టిస్టులకి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ అడ్వాన్స్ రూపంలో more than 50% దానికి పెట్టేసి ఉంటారు. సెట్స్ కావచ్చు, మరొకటి గ్రాఫిక్స్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ సినిమాకి షూటింగ్ కంటే కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్లస్ ఈ మధ్య కాలంలో సినిమాలన్నిటికీ కూడా విఎఫ్ఎక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ప్రభాస్ స్పిరిట్ సినిమా ఇంకా సెట్కి వెళ్ళకపోవడానికి కారణం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అని మనకి చెప్తున్నారు. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా కీలకం. విఎఫ్ఎక్స్ కూడా ఇప్పుడు కోట్లాది రూపాయలు, దాదాపుగా పెద్ద సినిమాలకి ఒక 100 కోట్ల వరకు కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కేటాయిస్తున్నారు. ఈ విఎఫ్ఎక్స్ అంటే గుర్తుకొచ్చింది, ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి ఇప్పుడు మిరాయ్ వచ్చింది, చిన్న సినిమాగా వచ్చింది, నెంబర్ 1 గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. విశ్వంబర ఎప్పుడో స్టార్ట్ అయింది, విఎఫ్ఎక్స్ ఇంకా అవ్వలేదని నడుస్తూ ఉంది. కారణాలు ఏంటంటారు? పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా విఎఫ్ఎక్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకనుకోవాలి. ఎందుకంటారు? ఎందుకంటే ఒక పెద్ద సినిమా వస్తుందంటేనే చాలా మంది ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి క్వశ్చన్. అంటే విఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు ఏదైనా ఒక షెడ్యూల్ అనుకోండి, ఒక సినిమా షెడ్యూల్, ఒక పాట,
ఓ 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ లేదంటే 10 రోజుల్లోనూ ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ ప్రకారం ఒక రోజు ముందు కానీ ఒక రోజు ఇంకా ఇదిగా కానీ జరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ విఎఫ్ఎక్స్ అనేది ఉదాహరణకి ఇది కేవలం ఒక 10 సెకండ్లో లేదంటే ఒక 20 సెకండ్లో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్తో కూడినటువంటి సీక్వెన్స్ చేయడానికి అది 10 రోజులు పట్టొచ్చు, ఒక్కొక్కసారి 50 రోజులు పట్టొచ్చు, అది తెలియదు అనమాట. దాన్ని అంచనా వేయడంలో ఇప్పుడు ఉదాహరణకి హరిహర వీరమల్లు సినిమా 1కి 10 సార్లు, దాదాపుగా అది 13 సార్లు వాయిదా పడి ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కరెక్ట్గా జడ్జిమెంట్, ఈ సీన్ కరెక్ట్గా మనం ఇన్ని రోజుల్లో చేయగలుగుతామని చెప్పి ఆ టెక్నీషియన్స్కి ఐడియా లేకపోవడం వల్ల జరుగుతున్న ఇదన్నమాట. సో ఇదనే కాదు, విశ్వంబరనే కాదు, అంతకుముందు ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఆదిపురుష విషయంలో కూడా ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి చాలా జరిగింది. వచ్చింది. అంటే దానికి ఇంకొక కారణం చెప్తున్నా, దానిలో వాస్తవం ఉందంటారా? ఎక్కడైతే ప్రభాస్ ముందుకు దూసుకెళ్తున్నాడో కావాలని బాలీవుడ్ కావాలని చేసింది. ఎందుకంటే బాలీవుడ్లో హేమాహేమీలు ఉంటారు, విఎఫ్ఎక్స్ ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ ప్రభాస్ని కావాలని అలా చేశారనే మాటల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం ఉందంటారా? అలాగే ఉండదు. అంటే ఎవరైనా ఒక హీరో దూసుకుపోతున్నాడు, అతని సినిమా సంబంధించిన విఎఫ్ఎక్స్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ వేలు పెట్టి అతని సినిమాని కిల్ చేసేద్దాం అనేది అసలు జరిగే పని కాదు. అంటే ప్రభాస్ ఏమైనా చిన్న హీరో అయ్యి ఉంటే అటువంటి అలా చేసే దుస్సాహసం ఎవరైనా చేస్తారేమో. ప్రభాసే డైరెక్ట్గా అవసరమైతే